5వ వారం నామినేషన్స్ ప్రోమోలో వచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ ఆ గొడవల గురించి ఓ లుక్ ఇద్దాం రండి. మొదటి పాయింట్ అంటే కంటెస్టెంట్లు ఒక పెద్ద బెడ్పై నుంచి ఇంకొకర్ని కిందకు తోసేయాలి. ఇది ఊరికే టాస్క్ కాదన్నమాట. హౌస్లో ఉన్న గ్రూపుల బలాబలాలు, వాళ్ల వ్యూహాలు బయటపెట్టడానికి అని. ముఖ్యంగా కళ్యాణ్, భరణి, డెమాన్, ఇమాన్యుయల్ కలిసి సంజన, సుమన్ శెట్టి లాంటి వాళ్లని టార్గెట్ చేయడం, తమ ఫ్రెండ్స్ని కాపాడటం, ఇదంతా గ్రూప్ పాలిటిక్స్ క్లియర్గా చూపించింది. ఇక రెండో పాయింట్, కొన్ని ఎలిమినేషన్స్ మీద వివాదం, కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇప్పుడు దివ్య నిఖితను తోస్తూ లాస్ట్ వీక్ హెల్ప్ చేసిన తనుజను ఇమాన్యుయల్ ఎందుకు కాపాడలేదని గట్టిగా అడిగింది. ఇమాన్యుయల్ సేఫ్ ఆన్సర్ ఇచ్చాడని విమర్శలొచ్చాయి. ఫైనల్గా మూడోది, గ్రూప్ ప్రొటెక్షన్ ఆటను నడిపించింది. శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి కలిసి తనుజను చివరి వరకు కాపాడటం చూశాం. చివరికి ఆ నలుగురు శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ మిగిలారు. అయితే రాము మాత్రం భరణిని సేవ్ చేసి తనుజను నామినేట్ చేశాడని సమాచారం. సో ఆ నలుగురు కెప్టెన్ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్లో ఉన్నారని, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంచనా. సో ఈ ఇమ్యూనిటీ టాస్క్ హౌస్లో గ్రూప్ పాలిటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో బయటపెట్టి వివాదాలతో నామినేషన్స్ని కూడా ప్రభావితం చేసింది.